హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు ప్యారెట్ జూమర్ నెక్స్ట్ పార్ట్ అయితే చూద్దాం. దానికోసం ప్యారెట్స్ 4 మనకు కంప్లీట్ అయ్యాయండి. అలానే మీకు ఇది డోర్ బెల్ చూపించాను కదండి, మనకి ఇవి 9 అయితే కావాలి. 9 కూడా కంప్లీట్ అయ్యాయి. వీటితో పాటు మనం సైకిల్ పోక్స్ పుల్లలు అని చెప్పాను కదా, ఇదిగోండి ఈ సైకిల్ పోక్స్ పుల్లలకు అల్లుకోవటం కోసం నేను మీకు ఇలా చూపించాను కదా, తోక ఎలా వేసుకోవాలని చూపించేటప్పుడు ఇవి 10 అలానే 20 వేసి ఒక 4 చేసి ఉంచండి అని చెప్పాను కదండి. చూడండి ఇవి చూసారు కదా, ఇవి 4 కూడా కంప్లీట్ అయ్యాయి. వీటితో మనకి ఇప్పుడు సైకిల్ పోక్స్ పుల్లలకు మనం ఎలా అల్లుకోవాలి అనే ప్రాసెస్ అయితే చూద్దాం. దానితో పాటు చిలకల్ని మనం పైకి హ్యాంగ్ చేసుకోవటానికి చూడండి ఈ షేప్లో మనం బీడ్స్తో మేక్ చేసుకోవాలి. ఇదైతే మన ఛానల్లో ఉంది, స్ట్రాబెరీ మేకింగ్ వీడియోలో ఉందండి. అది వీడియో చూసి మీరు కూడా సేమ్ ఇది మేక్ చేయండి. ఇది చాలా సింపుల్, చూస్తున్నారు కదా, మీకు చూస్తే అర్థమవుద్ది. సేమ్ ఇలానే మేక్ చేసుకొని దాన్ని చూసారు కదా, ఈ మధ్యలో ఇటువైపుని కలుపుతూ మనం 4 బీడ్స్ వేసుకుంటే ఈ షేప్ అయితే కంప్లీట్ అవుద్ది. మనకి వీడియో కూడా ఉందండి, స్ట్రాబెరీ వాల్ హ్యాంగింగ్ ఉంది కదా, దానిలో అయితే చూస్తే మీకు అయితే క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం సైకిల్ పోక్స్ పుల్లలకి దీన్ని ఎలా అల్లాలి అని మనం చూద్దాం. ఓకే, లేట్ చేయకుండా మేకింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ఓకే, చూడండి మనం ఇది ఒకవైపు మనకి చూడండి ఎలా చూస్తున్నారు కదా, ఫ్లోర్ మీద పెట్టి చూడండి. మనకి ఏంటంటే సైకిల్ పోక్స్ పుల్లలకి ఒకవైపు చూడండి ఇలా ఉంటుంది కదా, మనం ఇటువైపు ఫస్ట్ ఒకటి తీసుకుందాం ఇలా దీని లోపలికి, తర్వాత నెక్స్ట్ ఇంకొకటి, అలానే ఇటువైపు ఉంది కదా సేమ్, దీనికి కూడా సేమ్ ప్రాసెస్ ఇలా. ఓకే, ఇప్పుడు ఏంటంటే చూస్తున్నారు కదా ఇలా ఇలా. ఇప్పుడు మనకి ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదండి, 20 వేసాను కదా, దీనికైతే మొత్తం 41 వస్తాయండి. నేను చూసి మీకు 20 అని చెప్పాను. 20 అంటే 40 అయ్యాయి కదా. ఇప్పుడు ఈ 41కి ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ నేను దారం అయితే తీసుకున్నాను. చూసారు కదా, మనకి ఇక్కడ ఇటువైపు నుంచి ఈ బీడు 4 వైపుల నుంచి 4 బీడ్స్ అయితే ఉన్నాయి కదండి. చూసారా, ఇది చూడండి మీకు నీడిల్తో చూపిస్తాను అర్థమయ్యేటట్లు. 1 2 3 4 ఈ 4 బీడ్స్ని మనం ఇలా ఈ దారాన్ని యూజ్ చేసి కలపాలన్నమాట. మనం ఫస్ట్ నుంచే మనం ఇలా కలిపి చేసామనుకోండి మనకి చాలా కష్టంగా ఉంటుంది. దానికోసమే నేను పార్ట్ వైజ్గా 4 అలా తీసుకున్నాను, 20 వేసి. ఇప్పుడు మనం లాస్ట్లో అయితే మనకి ఎక్కువ కష్టమేమి ఉండదండి, ఇక్కడ మాత్రం వేసేటప్పుడు అయితే సరిపోద్ది కదా. చూసారా, కొంచెం లూజ్గా వచ్చినట్లుగా ఉంటుంది. మీరు టైట్ చేసి వేసుకుంటే అంటే 2 పోక్స్ పుల్లలు కలవాలి కదా, దానివలన ఇలా మనం ఈ 4 ఈ బీడ్స్కి మనం కలిపి దారాన్ని టైట్ చేసుకోవాలి. కొంచెం లూజ్ ఉన్నట్లు ఉంటుంది, కానీ సెకండ్ టైం అంటే 2 రౌండ్స్ అలా మీరు తిప్పారనుకోండి అయిపోద్ది, ఏం కాదు. మిగిలినవి కూడా నెక్స్ట్ చూసారు ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో కూడా అలానే. కార్నర్లో ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఒక పోస్ అయితే ఉంటుంది కదా, మనం ఇక్కడ 2 బీడ్స్ వేసుకోవాలి. చూడండి ఇలా ఈ కార్నర్ వచ్చేటప్పటికి గ్రీన్ బీడ్స్ వేసుకొని 2 బీడ్స్ అంటే ఒక బీడ్ తర్వాత నేనైతే చాలా సన్నగా ఉండే నీడిల్ తీసుకున్నాను. చూసారు కదా, మనం జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా నీడిల్ సన్నంగా ఉన్నది తీసుకుంటే మనకి ఈజీ అవుద్ది. చూసారు కదండి, ఇక్కడ ఒక బీడ్ ఉంది, అర్థమవుతుందా, ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇంకో బీడ్ వేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో బీడ్ వర్క్ వీడియోస్ని మీకోసం నేను పంపిస్తూనే ఉంటాను. చూడండి మనకి ఇక్కడ చూసారా షేప్ ఎలా వచ్చిందో, ఇలా. స్టార్టింగ్లో ఇది ఇంకొంచెం టైట్ చేయాలి. మనం అన్ని వైపులు ఇలానే చేసుకోవాలండి. చూసారు కదా, బ్యాక్ కూడా సేమ్
ఇలా ఈ 4 బీడ్స్ని కలపాలి. చూసారు కదా, ఇలా మనం టోటల్ మొత్తం 4 వైపుల నుంచి మేక్ చేసిన తర్వాత మీకు ఎలా ఉందని చూపిస్తాను. ఓకే, చూడండి ఇలా మనం ఫ్రంట్కి ఈ 4 బీడ్స్ అలానే బ్యాక్ కూడా ఈ 4 బీడ్స్ ఇలా మనం కలిపామనుకోండి, ఇలా మనకు ఒక ప్లస్లా తయారవుద్ది. చూస్తున్నారు కదా, మనం దీనికి ఇప్పుడు ప్యారెట్స్ని ఇక్కడ 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 4 వైపులో కూర్చోబెడతాం. మనకి ఇప్పుడు ఇది కూడా రెడీ అయినట్లుగా కదండి. చూడండి, ఇప్పుడు మనకి ఏంటంటే ఇవి లైన్స్ ఉన్నాయి కదా, మనం ఈ జొంకాలు హ్యాంగ్ చేసుకోవటానికి అలానే ప్యారెట్స్ని ఇంకా ఈ సైకిల్ పోక్స్ పుల్లలు ఇది ఉంది కదా, ఈ ప్లస్ సింబల్, ఈ ప్లస్ సింబల్కి ఇవి కూడా యాడ్ చేయడానికి మనం ఇది ఎలా తయారు చేసుకోవాలని మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ రెడ్ బీడు, తర్వాత గ్రీను, తర్వాత కూడా రెడ్ గ్రీను ఇలా 4 బీడ్స్ వేసుకొని ఇప్పుడు దీన్ని చూసారు కదా, ఫస్ట్ రెడ్ ఉంది కదా, ఈ రెడ్ దగ్గరికి తీసుకొని రావడమే. 4 బీడ్ మెథడ్ మనం ఎలా వేసుకుంటామని ఎప్పుడు చెప్తుంటాను కదండి, సేమ్ ఇది అంతే. ఇలా దాని తర్వాత ఏంటంటే మళ్ళీ మనం రెడ్ దగ్గరికి తీసుకొని వస్తాం. చూసారు కదా, చూడండి ఇలా రెడ్ బీడ్ దగ్గరికి తీసుకొని వచ్చి ఒక గ్రీన్ బీడు, ఒక రెడ్ బీడు, తర్వాత కూడా మళ్ళీ ఒక రెడ్ గ్రీన్ వేసుకోవాలండి. మొత్తం లైన్స్ అన్నీ అలానే తయారు చేసుకోవాలి. మనకు మొత్తం ఇప్పుడు ఎన్ని అంటే మనం చిలకలు హ్యాంగ్ చేసుకోవటానికి మీకు ఇప్పుడు నేను కౌంట్ చెప్తాను. చూసారు కదా, ఇలా ఉంది కదా, మనం ఈ లైన్స్ని ఎలా తయారు చేసుకోవాలి చూసారు కదా, ఫస్ట్ ఎలా వేసుకోవాలి ఇది. దీనికోసం మనం చూడండి రెడ్ నుంచి కౌంట్ చేస్తే 39, అలానే అలా కాదనుకుంటే గ్రీన్ నుంచి కౌంట్ చేస్తే 38 వచ్చేటట్లు 12 లైన్స్ అయితే వేసుకోవాలండి. 12 కాదు 13 లైన్స్ వేసుకోవాలి. 13 లైన్స్ వేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకొక 17 ఉండేటట్లుగా, అంటే ఈ రెడ్ బీడ్ ఉంది కదా ఇది గ్రీను, ఇవి కౌంట్ చేస్తే 17 వచ్చేటట్లుగా ఒక 4 లైన్స్ అయితే మీరు వేయండి. ఓకే, నేను మొత్తం ఇప్పుడు ఎన్ని చెప్పాను, 13 + 4. ఈ మొత్తం అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని మనం చూద్దాం. ఓకే, చూడండి మనకు మొత్తం ఇంతవరకు అయితే తయారయ్యాయి కదండి. నెక్స్ట్ పార్ట్లో మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి జోమర్ ఎలా ఉంటుంది అనేది మీకు అవుట్ఫిట్ అయితే చూపిస్తాను. ఓకే, ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.